ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది. స్థలం అంబేద్కర్ భవనం, ఒంగోలు పట్టణం. జూలై 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఈ ఆరాధనకు అనేక మంది ప్రజలు వస్తున్నారు. అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు. సమస్యల చేత, చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది. అనారోగ్యముల చేత పీడించబడుతున్న వారికి స్వస్థత జరుగుతుంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి, అద్భుతాలు పొందుకోనండి. జూలై 22 ఉదయం 9 గంటలకు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం ఎలాగానే దేవునికి స్తుతించారా? ఆయన నామాన్ని మనం స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకనంటే మనకంటే ఘనులు, గొప్పవారు, బలాఢ్యులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు మరొక నూతన దినం మనం చూడగలుగుతున్నామంటే అది కేవలం యేసయ్య కృపే కదా. అందుకే మనకి కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం అన్నాం. అలాగే ప్రతి ఉదయం దేవుడు మనకు అనుగ్రహించే మరి ఆ యొక్క వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం కదండి. మరి ఆ యొక్క వాగ్దానాల ద్వారా ఎంతో ధైర్యం పొందుకుంటున్నాం, మరి ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం. అలాగే మరి ఈ దినం కూడా దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మనకు ప్రభు ఇస్తున్నారండి. కీర్తనాకారుడు రాస్తున్న మాటలు, ఆ యొక్క అనుభవంలో రాస్తున్న మాటలండి ఇవి. నీతిమంతుల కష్టదినాలన్నీ కూడా పోగొడతాడట దేవుడు, నెమ్మది కలుగు చేస్తానని మరి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ జీవితాల్లో ఎన్నో కష్టాల్లో ఉన్నారా? నీతిమంతులు అనగా ఎవరంటే యేసయ్య రక్తము ద్వారా విమోచించబడిన వారు. అవునండి, నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి కదా. పోరాటాలు ఎన్నో. మరి ఆ కష్టాలన్నిటిలో కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా, అయినా ఈ కష్టాలేంటి? మరి ఎప్పుడు చూసిన ఇదే కష్టాలు ఉంటున్నాయి. మరి మిగతా వారంతా కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరి నేను నీతిగా బ్రతుకుతున్నప్పుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాం కదండి. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ప్రభువా, నేను నీతిగానే ఉన్నాను, యథార్థతగానే జీవిస్తున్నాను, అయినా నాకే ఏంటయ్యా ఇన్ని కష్టాలు, ఈ శోధనలు, ఈ అప్పులు, ఈ అనారోగ్య సమస్యలు, ఈ పోరాటాలు, ఈ నిందలు, ఈ కుటుంబ సమస్యలు, ఆర్థిక పోరాటాలు ఏంటి ప్రభు అని ఒకవేళ నువ్వు కూడా కన్నీరు గారుస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, ఆ యొక్క మరి పోరాటాలు, ఆ సమస్యలు నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో. మరి ఒకవేళ వేదనతో ఉన్నవేమో, కృంగిపోయి ఉన్నవేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయనంట నీతిమంతుల కష్టాలన్నిటినీ పోగొడతానన్నాడు ప్రభు, నెమ్మదిని కలుగు చేస్తానన్నాడు ప్రభు. నిజమే, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలని
కానీ ప్రభు వాటన్నిటి నుంచి విడిపిస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదండి. దేవుని బిడ్డలారా, కృంగిపోతండి. మరి చూడండి, నీతిగా బ్రతికిన యోబు జీవితంలో ఎన్నో కష్టాలు కదండి, అన్నిటినీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. మరి ఆయన యథార్థంగానే బ్రతికాడు, నీతిమంతుడుగానే బ్రతికాడు. కానీ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పోరాటాలు వచ్చినాయి, అన్నీ పోగొట్టుకున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. కానీ ప్రియదేవుని పిల్లారా, దేవుడు చూడండి ఒకానొక దినాన యోబు కష్టాలన్నిటినీ తొలగించాడు, తన జీవితంలో నెమ్మదినిచ్చాడండి. మరి అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఈ పోరాటం అనుకుంటున్నావు కదా, ఎంతకాలం ఈ కన్నీళ్ళయ్యా అనుకుంటున్నావు కదా, ఏంటయ్యా ఈ శ్రమ నాకే వచ్చిందని బాధపడుతున్నావు కదా. కనుక నీతో ప్రభు అంటున్నాడు, బిడ్డా నువ్వు బాధపడొద్దు, దిగులు పడొద్దు, నీ యొక్క కష్టాలన్నీ నేను పోగొడతానని ప్రభు అంటున్నాడు. నీకు నేను నెమ్మది ఇస్తానని ప్రభు అంటున్నారు. ఏ పరిస్థితులు నీకు నెమ్మది లేకుండా చేసినాయో ఆ పరిస్థితులన్నింటినీ, ఆ ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించి దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? మరి ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారా? మరి ఇంకా ఎందుకు కృంగుదల, ఇంకా ఎందుకు బాధ? నీ యొక్క కష్టాలన్నీ పోగొట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో, విశ్వసించు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా అండి? గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వశక్తిమంతుడివి, కృపా కనికరములు కలిగిన దేవుడివి, సర్వకార్యములు మా జీవితంలో చేయగలిగిన నమ్మదగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయనా. ఎదుగో తండ్రి, నీతిమంతుల యొక్క జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడివయ్యా. అయ్యా ఎదుగో తండ్రి ప్రభా, ఈ వాగ్దానం వింటున్న ప్రజలు అయ్యా నాయన, మేము నీతిమంతులుగా బ్రతుకుతున్నాం, మాకే ఇన్ని కష్టాలు, బాధలు, శోధనని ఎంతగానో ప్రభు కన్నీరు కారుస్తున్నారు ప్రభా. ఎదుగో తండ్రి, వారితో నువ్వు మాట్లాడావు, వారి కష్టాలన్నీ పోగొడుతానన్నావు అయ్యా, నెమ్మదిని కలుగు చేస్తున్నావు కదయ్యా. ఎదుగో నన్ను ఆర్థిక పోరాటాలేమో, అనారోగ్య సమస్యలేమో, నిందలేమో, అవమానాలేమో, కుటుంబ సమస్యలేమో, భార్యాభర్తల మధ్య సమస్యలేమో ప్రభా, అయ్యా బిడ్డల ద్వారా శోధనేమో ప్రభా, అయ్యా శత్రువు యొక్క పోరాటాలేమో ప్రభా, అయ్యా అనేక రకాల సమస్యలు నీ ప్రజలు ఎదుర్కొంటున్నారేమో నాయనా. వారందరినీ ఉదయకాలం దర్శించండి. వారికున్న ప్రతి ఒక్క కష్టాల నుంచి వారికి విడుదల కలుగునుగాక అయ్యా. ఇదిగో వారి జీవితాల్లోకి నెమ్మది వచ్చునుగాక అయ్యా. ఇదిగో తండ్రి, నీ కృపను వారి జీవితంలోకి నువ్వు అనుగ్రహించదువుగాక తండ్రి. నీకే స్తోత్రాలు. రోగపీడితులుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి. ఆ రీతిగానే ప్రభువా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక నాయన. నా ప్రభా, ఈ యొక్క ప్రభా సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపుదువుగాక. అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.